వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అయితే ఈరోజు మనం ఒక మంచి విషయంతో ముందుకు వచ్చాం. అదేంటంటే ఎన్సిసి. మీరు దీన్ని వినే ఉంటారు. ఇది మన భారతదేశంలో విద్యార్థి దశలోనే చిన్న సైనికులుగా తీర్చిదిద్దుతున్నటువంటి సంస్థ. దీన్ని మొదటిసారిగా 1948 జూలై 15న స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థి దశలోనే విద్యార్థులను సైనికులుగా ఒక డిసిప్లైనడ్ ఫోర్స్ను తయారు చేసి మన దేశానికి అందిస్తున్నటువంటి సంస్థగా మనం దీన్ని పేర్కొంటాము. మరి ఈ సంస్థలో విద్యార్థులు చేరడం వల్ల దేశానికి మరి విద్యార్థులకు ఉన్న ఉపయోగాలు ఏంటి అంటే, విద్యార్థులు చాలా వరకు చాలా స్కిల్స్ను నేర్చుకుంటారు. వాళ్ళు లీడర్షిప్ను నేర్చుకోవడం జరుగుతుంది. వారికి ఏ విధమైనటువంటి భయము ఆందోళనలు లేకుండా మంచి స్కిల్స్ను వారికి నేర్పించడం జరుగుతుంది. వారు మానసికంగా మరియు ఫిజికల్గా శారీరకంగా చాలా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. వాళ్ళు కుటుంబానికి అలాగే దేశానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తులుగా ఉంటారు. అలాగే పెద్దలంటే గౌరవాన్ని, సీనియారిటీ, రెస్పెక్ట్ అనేది అందులో నేర్పిస్తారు కనుక మన ఇంటి దగ్గర కానీ పెద్దవాళ్ళందరికీ వాళ్ళకంటే వయసులో ఉన్న పెద్దవాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నేర్చుకుంటారు. ప్రభుత్వ సంస్థల పైన వారికి అవగాహన వస్తుంది. సో వాళ్ళు చాలా ఉపయోగకరమైనటువంటి విద్యార్థులు, అంటే చిన్న సోల్జర్స్గా తయారవుతారు. వాళ్ళు రేపొద్దున డిఫెన్స్కు, మన యొక్క రక్షణ రంగానికి ఉపయోగపడే చిన్న సైనికులుగాను, లేదంటే మరి ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ బిజినెస్లో కానీ ఎక్కడైనా సరే ఆనెస్టీని ప్రదర్శిస్తారు. సో అలాంటి గొప్ప సంస్థలో విద్యార్థులు జాయిన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అయితే గ్రామీణ ప్రజలకు ఈ విషయం తెలియకపోవడం వల్ల చాలా వరకు విద్యార్థులు నష్టపోతున్నారు. అందుకొరకే నా యొక్క చిన్న ప్రయత్నంగా ఈ ఎన్సిసిని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది నాకు తెలిసినంత వరకు. సో విద్యార్థులు తప్పకుండా, మీరు ఒక ఎన్సిసి చేసిన క్యాండిడేట్ ఒక 10 మందిలో నిల్చుంటే ప్రత్యేకంగా కనిపిస్తాడు. అతను బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ని తీసుకొని ఉంటాడు. అతనికి యాక్టివిటీస్, ఆర్మీలో జరిగేటటువంటి యాక్టివిటీస్ ఏ ఫోర్స్లో కూడా అతను ఇమ్మడగలిగేటువంటి శక్తి అతనికి ఉంటుంది. సో ఎన్సిసి అనేది మనం చదువుతూనే నేర్చుకోవచ్చు. సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే ఎన్సిసి సైట్లోకి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. లేదంటే కామెంట్ పెట్టండి, ఏదైనా రిలేటెడ్ డౌట్స్ ఉంటే నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తాను. సో ఎన్సిసి వల్ల మరి లాభాలు, వ్యక్తిగత లాభాలు, ఉద్యోగపరంగా చూసుకుంటే కూడా చాలా బెటర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆర్మీలో డైరెక్ట్లీ జాయిన్ కావచ్చు, ఆఫీసర్స్ కేడర్లో కూడా వెళ్ళొచ్చు, లేదంటే పోలీసెస్ ఫోర్సులలో ఎలిజిబుల్ కూడా ఏజ్ ఎక్కువ కొంచెం ఎక్స్టెన్స్ చేస్తారు. సో చాలా వరకు ఆపర్చునిటీస్ ఉంటాయి ఎన్సిసి వాళ్ళకు. మరిన్ని ఎన్సిసి సమాచారం కోసం మీరు తప్పకుండా కామెంట్ పెట్టండి, నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.